నవ్య. ఈరోజు నేను వచ్చేసాను సంగారెడ్డిలో ఉన్న మల్లెపల్లికి. మల్లెపల్లిలో ఒక మంచి యూనిట్ ఉంది. ఆ యూనిట్ని రన్ చేసేది రిషిత గారు. రిషిత గారు అయితే న్యాచురల్ లీవ్స్తో మంచి ఆర్గానిక్ ప్లేట్స్ తయారు చేస్తున్నారు. అలాగే వాటర్ బాటిల్స్ కూడా తయారు చేస్తున్నారు. ఆ ప్రిపరేషన్ అంతా కూడా మనం చూద్దాం, అలాగే తన మాటల్లోనే విందాం. హాయ్ రిషిత గారు, మీ యూనిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా అండి. ఫస్ట్ మనం మా వాటర్ బాటిల్ యూనిట్ చూద్దాము. నేను ఈ ప్రాసెస్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని తర్వాత మనకు ఆర్గానిక్ ప్లేట్స్ అనేది ఇంకో యూనిట్ ఉంది. అక్కడికి కూడా నేను మీకు తీసుకొని వెళ్ళి మొత్తం ప్రాసెస్ కూడా చూపిస్తాను. తప్పకుండా చూద్దాం, పదండి. మీరు ఈ యూనిట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ ఈ యూనిట్ స్టార్ట్ చేయాలనే థాట్ మీకు ఎప్పుడు వచ్చింది అండ్ ఇందులో ఏమేమి ప్రోడక్ట్స్ మీరు తయారు చేస్తున్నారు వాటి గురించి మన ప్రేక్షకులకి వివరిస్తారా? షూర్ అండి. మేము ఈ యూనిట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము. ద మెయిన్ అంటే ఈ యూనిట్ మేము స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం వచ్చేసి ఏదైనా సరే ఇక్కడ ఉన్న లోకల్ విమెన్ తోటే ఒక ఇండస్ట్రీ మొత్తం నడిపియాలి అనేది మా మెయిన్ విజన్ అండి. సో ఆ వచ్చిన థాట్ ప్రాసెస్లో మళ్ళీ మేము ఇక్కడ మాకున్న రిసోర్సెస్ ఏంటా అనేది చూసాము. ఇక్కడ మనకు వచ్చేసి మంజీరా డ్యామ్, ఆ వాటర్ అనేవి చాలా బాగుంటాయి. సో దాంతో ఎందుకు వాటర్ బాటిల్ బిజినెస్ స్టార్ట్ చేయొద్దు అనే ఆలోచనతో మేము ఇక్కడ వాటర్ బాటిల్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనము ఓన్లీ మా బ్రాండ్ ఏదైతే డి ఆక్వా అనే కాకుండా మేము అన్ని హోటల్స్కి వాళ్ళ కస్టమైజ్డ్ లోగోస్, డిజైనింగ్, లేబులింగ్ అవన్నీ చేసి ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ. రిషిత గారు, అసలు ఈ ట్యాంక్స్ అన్ని ఏంటండి వింతగా కనిపిస్తున్నాయి? యాక్చువల్లీ ఈ ట్యాంక్స్ వచ్చేసి ఏంటి అంటే మనకు అక్కడి నుంచి బోర్ వాటర్ అనేది వస్తుందండి. ఆ బోర్ వాటర్ నుంచి మనము 3 స్టెప్ ప్యూరిఫైయింగ్ ప్రాసెస్ని వాడుతూ ఉంటాము. జనరల్గా అందరూ ఓన్లీ 1 or 2 స్టెప్స్కి వెళ్తారు. మనం వచ్చేసి 3 స్టెప్స్కి వెళ్తాము. 3 స్టెప్స్లో మనకు మొత్తం వాటర్ అంతా నీట్గా ఉన్న వేస్టేజ్ అంతా వెళ్ళిపోయి ప్రాసెస్లో జనరేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మినరల్ వాటర్ వచ్చేసి నార్మల్గా బోర్ వాటర్ని ఫస్ట్ మనం ఆరోకి జనరేట్ చేస్తాం. ఆరోకి జనరేట్ చేసే ప్రాసెస్లో ఈ ఫిల్టర్స్ అనేటివి వాడుతూ ఉంటాం అనమాట. ఇది జస్ట్ ఏంటి అంటే వాటర్ని కొద్దిగా స్వీట్నెస్ పెంచుతూ ఉంటుంది. మనకి ఇక్కడ వచ్చేసి ఆరో వాటర్ అనేది ఇక్కడ మనకు జనరేట్ అయిపోతుంది అనమాట. దీని బ్యాక్ సైడ్ చిన్న ట్యాంక్స్ ఉంటాయి. సో అక్కడ నుంచి మనకు ఆరో వాటర్ ఇక్కడ జనరేట్ అయిపోతుంది. ఇక్కడ మనము టేస్ట్ యాక్చువల్లీ చేసుకోవచ్చు. మనం టీడీఎస్ కానీ పీహెచ్ కానీ మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకు వచ్చేసి ఇది మినరల్స్ యాడింగ్ మిషన్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే మనము నార్మల్గా కాల్షియము, పొటాషియము, మెగ్నీషియము ఇలాంటి మినరల్స్ మనకు ఒక్కొక్క ప్లాంట్కి కావాల్సినట్టు వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు జనరల్గా మినరల్స్. మనం ఇది వచ్చేసి మినరల్ యాడింగ్ యూనిట్ అంటాము దీన్ని. ఇది వచ్చేసి స్టోరింగ్ యూనిట్ అనమాట. మినరల్స్ యాడ్ అయ్యి వాటర్ ఇక్కడ ఈ ట్యాంక్లో స్టోరేజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది మనకు ఇక్కడ 3 కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి ఓజోన్ యూనిట్ అనమాట. ఇవి జనరల్గా మనకు ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ తయారు చేసినాక 6 months వరకు మనం వాడవచ్చు ఒక వాటర్ బాటిల్ని. కానీ ఆ 6 months పీరియడ్లో మనకు ఎండ రావచ్చు, వాన రావచ్చు, చెప్పలేము క్లైమేట్ ఎలా ఉంటుంది అనేది. ఆ క్లైమేట్ని బట్టి మన వాటర్ టేస్ట్ కూడా మారుతూ ఉంటుంది అనమాట. సో అది మారకుండానే మనము ఈ ఓజోన్ అనేది వాడుతూ ఉంటాం అనమాట. ఇక్కడ ఓజోన్ నుంచి మనకు అక్కడ ఇది ఫినిష్డ్ ట్యాంక్ అనమాట. ఇక్కడ లాస్ట్ వాటర్ అంతా మొత్తం ప్రాసెస్ అయిపోయాక వాటర్ అనేది ఈ ట్యాంక్స్లో స్టోర్ అవుతూ ఉంటుంది. మనం ఇక్కడ నుంచి బాటిల్స్ లాగా మనం ఇక్కడ నుంచి మారుసుకుంటూ ఉంటాం అనమాట. చూసారుగా, నార్మల్గా అయితే మనం బయటికి వెళ్ళి ఒక వాటర్ బాటిల్ 10 రూపీస్ వాటర్ బాటిల్ తీసుకొని ఈజీగా తాగేస్తూ ఉంటాం. కానీ ఆ 10 రూపీస్ వాటర్ బాటిల్ తయారు కావడానికి దాని వెనకాల వర్క్ చాలా ఉంది. ఫిల్లింగ్ అని, టేస్టింగ్ అని, ఇలా చాలా వర్క్ ఉందన్నమాట. సో రిషిత గారు, నార్మల్గా అయితే ఒక వాటర్ బాటిల్ తయారు కావడానికి ఎంత టైం పడుతుంది? మనకు జనరల్గా ప్లాంట్ కెపాసిటీని బట్టి వాటర్ బాటిల్ అనేది తయారవుతూ ఉంటుందండి. మన ప్లాంట్ వచ్చేసి 2 kL/h. అంటే ఒక 1 hourలో ఒక 1 liter బాటిల్ అయితే ఒక 2000 బాటిల్స్ వరకు మన దగ్గర మనం చేసుకోవచ్చు అనమాట. అదే కాకుండా మన ఫిల్లింగ్ యూనిట్ని బట్టి కూడా మనకు డిపెండ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఫిల్లింగ్ యూనిట్ మాది వచ్చేసి 24 bottles per minute అనమాట.
సో ఒక్క మినిట్లో మేము 24 బాటిల్స్ అనేవి మా నుంచి ప్రొడక్షన్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనం మొత్తం వాటర్ ఎలా జనరేట్ చేసాము అనేది మనం ఇక్కడ వరకు చూసాం కదా. ఆ జనరేట్ అయిన వాటర్ని త్రూ మోటార్ ద్వారా ఇక్కడ మనకు బాటిల్స్ అనేటివి నార్మల్గా మనం మనుషులే ఫిల్ చేస్తూ ఉండాలి. ఇక్కడ వరకు బాటిల్స్ ఆటోమేటిక్గా ఇలా ఫిల్ చేస్తూ ఉంటారు అనమాట మిషన్ రన్ అయ్యేటప్పుడు. మళ్ళీ మనకు ఇక్కడ వచ్చే వరకు ఇలా ఇక్కడ రొటేట్ అవుతూ ఉంటుంది. మనకు బాటిల్స్ రొటేట్ అయ్యి అక్కడికి వెళ్ళే వరకు బాటిల్ వాష్ అవుతూ ఉంటుంది. బికాజ్ మన ఉన్న బాటిల్స్ అక్కడ ఏ చెత్త పడుతుందో ఏంటో మనకు తెలియదు కాబట్టి వాషింగ్ ప్రాసెస్ అనేది కూడా మా దగ్గర త్రూ మిషనే అండి, మాది మాన్యువల్ అస్సలు కాదు. సో నార్మల్ వాటర్ బాటిల్ కూడా మిషనే వాష్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం నార్మల్గా అయిన వాటర్ ఇక్కడ ఫిల్లింగ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ 3 లెవెల్స్ ఫిల్లింగ్ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర 250, 500, 1 లీటర్ ఇలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇవి అలా నార్మల్గా ఆ క్వాంటిటీని బట్టి ఇక్కడ ఫిల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఫిల్లింగ్ అయిపోయిన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మీరు ఇక్కడ ఇలా చూస్తున్నారు కదా, దాన్ని క్యాప్ ఇన్ ఫీడ్ అంటాం అనమాట. జనరల్గా మనది ఏదైతే క్యాప్స్ ఉంటాయి కదా, ఆ క్యాప్స్ అనేది అందులో నుంచి మనకు వస్తుంది. ఇలా కలర్ క్యాప్స్ ఉంటాయి అనమాట. సో మనం క్లైంట్ని బట్టి కలర్ చేంజ్ చేస్తూ ఉంటాం. కొందరు బ్లాక్ కావాలంటారు, కొందరు ట్రాన్స్పరెంట్ అంటారు, లేదా కొందరు వైట్. ఇట్ డిపెండ్స్. మళ్ళీ క్లైంట్ని బట్టి మనం కలర్స్ కూడా మారుస్తూ ఉంటాం. ఇక్కడ ఇది క్యాప్ ఫిట్ అయిపోయాక క్యాప్ అనేది అక్కడ ప్రెస్ అయిపోతుంది అనమాట. క్యాప్ ప్రెస్ అయిపోయి అక్కడ మనకు ఆటోమేటిక్గా కన్వేయర్ మీద అది బాటిల్ అనేది కన్వేయర్ మీదకి వెళ్ళిపోతుంది. రిషిత గారు, సో ఫైనల్ గా వాటర్ బాటిల్ తయారు కావడానికి తర్వాత ప్రాసెస్ ఏంటి? నార్మల్ వాటర్ బాటిల్ ఫిల్ అయ్యాక మనకు మళ్ళీ అగైన్ 3 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి సైటింగ్, ఇంకోటి వచ్చేసి బ్యాచ్ కోడింగ్ అంటాము. దాని తర్వాత ఫైనల్ గా ప్యాకింగ్ అన్నమాట. 3 స్టెప్స్ ఉంటాయి. నేను ముందు మీకు చూపిస్తూ ఉంటాను. రిషిత గారు, ఇదేదో స్క్రీన్ లాగా ఉంది, అసలు ఏంటండి ఇది? దీనివల్ల యూజ్ ఏంటి? అయితే మనకు అక్కడ నుంచి మొత్తం ప్యాక్ అయిన బాటిల్స్ అనేటివి అక్కడ నుంచి వస్తాయి అన్నమాట. ఫిల్ అయిన బాటిల్స్. ఇది వచ్చేసి మనం ఇన్స్పెక్షన్ స్క్రీనింగ్ అంటాం అనమాట. ఇక్కడ ఏంటి అంటే మన వాటర్ బాటిల్లో ఏవైతే డస్ట్ ఉంటుందో లేదా బ్యాక్టీరియానో ఇక్కడ మనకు అన్ని క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి ఈ లైట్ ద్వారా. ఏదైతే మనకు డస్ట్ కానీ నార్మల్ బ్యాక్టీరియా కానీ కనిపిస్తే ఆ వాటర్ బాటిల్ని మాత్రం పక్కా మనం పడేయాల్సిందే. దాన్ని మనము జనరల్గా క్లయింట్స్కి కానీ కస్టమర్కి కానీ మనం దాన్ని అసలు ప్రాసెస్ చేయలేము. చాలా కొన్ని యూనిట్స్ ఏం చేస్తూ ఉంటాయంటే ఏమవుతుంది ఒక బాటిలే కదా అని చెప్పేసి దాన్ని ప్రాసెస్ చేస్తారు. కానీ అగైన్ అది మన లైసెన్స్లో చాలా ఇబ్బంది అవుతుంది. ఈ సైటింగ్ అయినాక నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకు బ్యాచ్ కోడింగ్ అనమాట. ఈ బ్యాచ్ కోడింగ్ వచ్చేసి ఇలా ఈ మిషన్ అంతా బ్యాచ్ కోడింగ్ మిషన్ అంటారు. బ్యాచ్ కోడింగ్ అంటే ఏంటి అంటే జనరల్గా మనం వాటర్ బాటిల్స్ మీద చూస్తూ ఉంటాం కదా, ఎంఆర్పి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, ఇవన్నీ అది అనేది ఇక్కడ ప్రింట్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ చిన్న మిషన్ లో ఇక్కడ మనకి ఇది సెన్సార్ బేస్డ్ అనమాట. మనకు యాజ్ యూజువల్ బాటిల్ వెళ్ళిపోతూ ఉంటే ఆటోమేటిక్ ప్రింట్ అనేది అది పడుతూ ఉంటుంది. దాని నెక్స్ట్ వచ్చేసి దీన్ని బ్లోయర్ అంటాం అనమాట. సో ఇక్కడ ఏమవుతూ ఉంటుంది అంటే మనం నార్మల్గా లేబుల్స్ కానీ ఏవైనా పెడితే ఇక్కడ మనకు ఫిల్ అయ్యేంత వరకు వాటర్ బాటిల్ మీద వాటర్ అనేది ఉంటూనే ఉంటుంది. సో ఇది వచ్చేసి ఈ హీట్ ద్వారా అదంతా డ్రై అయిపోయి మనకు ఫినిష్డ్ బాటిల్ లాగా క్లియర్గా వెళ్ళిపోతుంది బయటకు. ఈ టనల్ నుంచి ఇలా మనకు వాటర్ బాటిల్ అనేది వచ్చేస్తుంది అనమాట. రిషిత గారు, ఫైనల్గా అక్కడి నుంచి వచ్చిన వాటర్ అదంతా ఫిల్ అయ్యి ప్యాక్ అయ్యి ఫైనల్గా ఇలా వస్తుందా? యా అండి, ఇలానే వస్తుంది ఎగ్జాక్ట్గా. మనకి ఇక్కడ నుంచి ఇలా వచ్చినాక ఇది అనేది ప్యాకింగ్ మెషిన్ అనమాట. ఇక్కడ ఏం చేస్తాము అని అంటే మన ఇష్టం, బికాస్ ఒక్కొక్క ప్లాంట్ ఒక్కొక్కలాగా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనకు సెట్ అయ్యేటట్టు మనం బాటిల్స్ని ప్యాక్ చేస్తూ ఉంటాం. కొందరేమో ఒక్క కేసులో ఒక 12 బాటిల్స్ పెడతారు, కొందరు 24 పెడతారు, లేదా కొందరు 30 పెడతారు. అక్కడ మనం సెట్ చేసుకొని ఇలా వాటర్ బాటిల్స్ని పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏమవుతుంది అని అంటే మనం టనల్ ద్వారా ఇక్కడ మనకు ప్లాస్టిక్ రోల్స్ కనిపిస్తున్నాయి కదా మనకు, ఈ ప్లాస్టిక్ రోల్స్ ఆటోమేటిక్గా ఇక్కడ కింద జాయింట్ అయిపోయి మనకి ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మొత్తం ప్యాకింగ్ అంతా ఇక్కడ అవుతుంది. అయిపోయి ఇది హీట్ మిషన్ అనమాట. ఈ హీట్ మిషన్ లో ఏమవుతుంది అంటే ఉన్న ప్లాస్టిక్ నార్మల్ గా ఏదైతే మనం ప్యాకింగ్ చేసుకుంటామో దాన్ని కరెక్ట్ గా షేప్ చేస్తుంది అనమాట ఈ మిషన్. మనకు ఎండ్ ప్రోడక్ట్ వచ్చేసి ఇలా ప్యాక్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఫైనల్ ప్రోడక్ట్ ఇది. అండ్ ఇది ఓన్లీ ఇది వచ్చేసి మన బ్రాండ్ మట్టుకి. ఇక్కడ చూస్తున్నారు కదా బాటిల్స్, ఇవి వచ్చేసి జనరల్ గా మీరు హోటల్స్ కి వెళ్తూ ఉంటే వాళ్ళ లేబులింగ్ అలా చూస్తూ ఉంటారు కదా, సో అది కూడా మనం చేసిస్తాం. ఇక్కడ పర్సనల్ లేబులింగ్ కూడా చేసిస్తాం. ఓన్లీ హోటల్స్ కే కాకుండా మనం ఏదైనా వెడ్డింగ్స్ కానీ పొలిటికల్ ఈవెంట్స్ కానీ లేదు మనకి ఏమైనా గెట్ టుగెదర్స్ అలా మా దగ్గర మినిమం క్వాంటిటీ అని లేకుండా మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఇస్తూ ఉంటాం అనమాట.
అంటే కొంతమంది కొన్ని ఆర్డర్ చేస్తుంటారు. అంటే ఇంతే ఆర్డర్ చేయాలని ఏమన్నా మన ఉంటుందా? దగ్గర మినిమం ఆర్డర్ క్వాంటిటీ అన్నట్టు ఏమీ ఏమీ ఉండదు. ఉండదు. Yeah. తక్కువైనా తక్కువైనా ఎక్కువైనా మనం చేసిస్తూ ఉంటాం. నైస్. పర్సనల్ లేబుల్ అయినా పర్లేదు చేసిస్తాం. అండ్ మినిమం క్వాంటిటీ అనేది మనం మినిమంగా తీసుకునేది 3000 బాటిల్స్ అన్నమాట. ఓకే. అది చాలా తక్కువ. మనం అదే వేరే ప్లాన్స్కి వెళ్తే మినిమం 10,000 బాటిల్స్ అంటారు. మేము మినిమం ఆర్డర్ క్వాంటిటీతో, బికాస్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, అరే నా బాటిల్ నా పేరు నా బాటిల్ మీద రావాలి అని చెప్పేసి, జస్ట్ దానికోసమే మేము ఓన్లీ 3000 బాటిల్సే మినిమం ఆర్డర్ క్వాంటిటీగా పెట్టుకున్నాం. రిషిత గారు, మరి మిమ్మల్ని అప్రోచ్ ఎలా అవ్వాలి? థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మన ప్లాంట్ లొకేషన్ వచ్చేసి మల్లేపల్లి విలేజ్, సంగారెడ్డి అండి. మనం ఇక్కడ దేశపాండే ఫార్మ్స్ అని మీరు గూగుల్లో టైప్ చేస్తే మన లొకేషన్ చూపిస్తుంది. ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ ఆన్లైన్ ఆర్డర్స్ చేయాలి అని అనుకుంటే స్వరా మల్లేపల్లి అని చెప్పేసి మనకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందండి. ఆ పేజ్లో మా కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ, లేదు ఈవెన్ యూ కెన్ మెసేజ్ అస్ ఆల్సో అండి. మేము నార్మల్ ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా మేము ఆర్డర్స్ తీసుకుంటూ ఉంటాము. లేదా మీరు కాల్ అన్నా చేసి మాకు ఆర్డర్స్ ఇస్తూ ఉండొచ్చు అండి. థ్యాంక్ యూ సో మచ్ రిషిత గారు. మీ యూనిట్ చాలా బాగుంది. మీ యూనిట్లో ప్రోడక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా న్యాచురల్గా ఆర్గానిక్గా తయారు చేస్తున్నారు. అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. అండ్ చాలామంది మహిళలకు కూడా మీరు ఉపాధి కల్పిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు వనితా టీవీ. మా ప్లాంట్కి వచ్చి మా ప్లాంట్ని మొత్తం ప్రాసెస్ చూపించినందుకు ఐ రియలీ థ్యాంక్ యూ అలాట్. ఇప్పుడు మనం వాటర్ ప్లాంట్ యూనిట్ చూసాం కదా, ఇప్పుడు మనం నేచురల్ ఆర్గానిక్ ప్లేట్స్ యూనిట్ దగ్గరికి వెళ్ళిపోదామా? తప్పకుండా అండి, పదండి. రిషిత గారు, ఈ మంచి ఆర్గానిక్ ప్లేట్స్ ఏ మెటీరియల్తో తయారు చేస్తారు? మనకు ఈ ప్లేట్ వచ్చేసండి, దీన్ని అరేకా అని అంటాము. మనం తెలుగులో ఏమో పోక చెట్టు ఉంటుంది కదా, మనకు వక్కలు పోకలు ఉంటాయి కదా, ఆ చెట్టు ముందు ఏం చేస్తుండే అంటే ఎండిపోతే దాన్ని కాలబెట్టడం తప్ప ఇంకోటి ఏది లేకుండే. మనము ఒక సొల్యూషన్తో వచ్చాము. ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ పోక చెట్టు నుంచి మనకి ఇలా షీట్ లాగా వస్తుంది. ఆ చెట్టు మధ్యలో ట్రంక్ నుంచి మనకు ఒక షీట్ లాగా వస్తుంది అనమాట. ఇది ఇలా వస్తుంది ఆ షీట్ అనేది. మీకు ఇప్పుడు ఆ వేస్ట్ మెటీరియల్ నుంచి ప్లేట్స్ ఎలా చేయాలో అనేది నేను మీకు జస్ట్ చూపిస్తాను. ఇది వచ్చేసి మనం రౌండ్ ప్లేట్ అంటాం అనమాట. అయితే డై ద్వారా, మిషన్లో డై ద్వారా ఇలా రౌండ్ డై తీసుకొని ఇలా చేస్తాం అనమాట. ఇది ఒక వెరైటీ మన దగ్గర. ఇంకోటి వచ్చేసి ఇది వచ్చేసి స్క్వేర్, సేమ్ డై మారుస్తూ ఇది ఇంకో స్క్వేర్ ప్లేట్ అంటాం దీన్ని. జనరల్గా ఇది మనకు టిఫిన్స్లో అలా యూజ్ చేస్తూ ఉంటారు దీన్ని. ఇదే కాకుండా మన దగ్గర సేమ్, ఒకవేళ మనకు ఇది కనుక వేస్ట్ అయిపోయింది అనుకోండి, సేమ్ ఇదే వేస్ట్ మెటీరియల్ తోటి మనం బౌల్స్ తయారు చేస్తాం. సో దట్ మన దగ్గర 0 వేస్టేజ్ వచ్చేటట్టు అని చెప్పేసి ఈ బౌల్స్ కూడా ఇలా రౌండ్ షేప్, ఇది మనకు ప్రసాదాలకు కానీ దేనికన్నా మనం యూజ్ చేసుకోవచ్చు. రిషిత గారు, ఇదేమో స్క్వేర్ షేప్లో ఉంది, మరేమో ఇదేమో ఇలా ఉంది. మరి ఇదనేది ఈ షేప్లోకి రావడానికి అసలు దీన్ని ఏం చేస్తారు? సో మనకు ఈ షీట్ని మనం ఫస్ట్ ఏం చేస్తాము అని అంటే, మనము వాటర్లో నానబెట్టాలి ఈ షీట్ని దగ్గర మనం ఒక 1/2 an hour వరకు నానబెట్టాలన్నమాట. ఈ షీట్ని నానబెట్టినాక మళ్ళీ పక్కన పెట్టాలి. నానబెట్టి ఇది మళ్ళీ ఎండిపోవాలి. అలా అని చెప్పేసి మరీ మొత్తం కూడా ఎండకూడదు. అటు మరీ పచ్చిగా కాకుండా అటు మరీ ఎండిపోకుండా మీడియం దాంట్లో పెట్టుకొని అప్పుడు ఇది మెషిన్కి తీసుకొని వెళ్తాం అనమాట. మెషిన్కి తీసుకొని వెళ్తే మనం ఏ డై వాడతామో ఇది ఆటోమేటిక్గా ఆ షేప్లో వచ్చేస్తుంది మనకు. కానీ ఇది ఓన్లీ ఇయర్లీ వన్సే వస్తుంది మనకి ఈ మెటీరియల్ అనేది. అది కూడా ఇక్కడెక్కడ మనకు దొరకదు. ఇది మనకు కోయంబత్తూరు నుంచి మాత్రమే రావాలి. ఇంకా మన ఇండియా మొత్తంలో ఇలాంటి మెటీరియల్ మనకి ఎక్కడా దొరకదు. అదే దీనికి చాలా టఫెస్ట్ అండ్ రిస్కియస్ట్ థింగ్. ఇది రా మెటీరియల్ దొరకడమే చాలా కష్టంగా ఉంది ఇప్పుడు. సో విన్నారు కదా, ఇవన్నీ ఎక్కడ దొరకవు. వీళ్ళు స్వయంగా కోయంబత్తూరు నుంచి తెప్పించి, రా మెటీరియల్స్ తెప్పించి ఇలాంటి మంచి న్యాచురల్ ఆర్గానిక్ ప్లేట్స్ తయారు చేస్తున్నారు. మనం కూడా ఇలాంటి ప్లాస్టిక్ అంతా వదిలేసి ఇలా న్యాచురల్ ప్లేట్స్లో మనం ఫుడ్ తీసుకుంటూ ఉంటే మనం కూడా హెల్తీగా ఉంటాం.
ఓకే రిషిత గారు, పోక చెట్టు వేస్ట్ మెటీరియల్తో తయారు చేసిన ప్లేట్స్ బాగానే ఉన్నాయి. మరి ఈ ఆకుతో తయారు చేసిన ప్లేట్స్ ఏంటి? సో ఇప్పుడు మీరు అన్నది ఈ ఆకు వచ్చేసి దీన్ని మనము సాల్ లీఫ్ అంటాం అనమాట. అయితే ఇది మనకు ఓన్లీ ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఆ అడవుల్లో మాత్రమే దొరుకుతుంది. అక్కడ ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో జనరల్గా ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో ఇది వాళ్ళ అండర్లోనే ఉంటాయి. మనము అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఈ మెటీరియల్ అనేది తెచ్చుకున్నాము. సో ఈ ఆకు కింద ఇలా మనం ఇది షీట్ జనరల్లీ ఈ షీట్ ఇలా పెట్టేసి మనం మిషన్లో సేమ్ డై వాడేసి దీన్ని కూడా వెరైటీ ఆఫ్ షేప్స్ని చేస్తామన్నమాట. దీన్ని ఆకు ప్లేట్స్ అని అంటారు. ఇవి ఇప్పుడు ఆర్గానిక్ అంటే మనకు నార్మల్గా ప్లాస్టిక్ అనేది క్యాన్సర్ అని అంటున్నారు కాబట్టి ఇప్పుడు అందరూ మెల్లమెల్లిగా ఈ ఆకు ప్లేట్స్ వాడడం స్టార్ట్ చేశారు. నేను మీకు ఆకులో ఉన్న వెరైటీస్ చూపిస్తాను. ఇది వచ్చేసి రౌండ్ ప్లేట్ అంటాం మనము. దీన్ని బఫేస్కి యూజ్ చేస్తూ ఉంటారనమాట. నార్మల్గా మన పెళ్ళిలోకి కానీ ఎక్కడైనా అన్నప్రసాదాలకు కానీ ఇలా ఈ ప్లేట్స్ యూజ్ చేస్తున్నారు ఈ మధ్య. అండ్ ఇది రౌండ్ ప్లేటే కాకుండా మన దగ్గర ఇంకో వెరైటీ ఉంది. ఇది వచ్చేసి సేమ్ స్క్వేర్ ప్లేట్. ఇది మళ్ళీ అగైన్ ఈ టిఫిన్స్కి కానీ లేదా జస్ట్ ఓన్లీ ఒక 2, 3, 4 ఐటమ్స్ ఉంటాయి కదా, అలా చిన్న చిన్న ఐటమ్స్కి ఈ ప్లేట్ యూజ్ చేస్తున్నారు. ఇది కాకుండా సేమ్ మనకు ఇందులో కూడా మనకు బౌల్ ఉందండి, రౌండ్ బౌల్. సేమ్ ఇందులో ఇదేమో మనకు గుడిలలో ప్రసాదాలకు అలా వాటికి ఇది యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. మేము జనరల్గా ఇప్పుడు ప్లాస్టిక్ అంటే క్యాన్సర్ అని అంటున్నారు అని చెప్పేసి అందుకే ఓన్లీ ఆర్గానిక్ ప్రోడక్ట్సే మేము యూజ్ చేయాలి, దీన్నే ప్రమోట్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్న చిన్న చిన్న విలేజెస్లో కూడా ఇవే వాడాలి అని చెప్పేసి మేము ప్రమోట్ చేస్తూ ఉన్నాము. అందరితో కంపేర్ చేస్తే మేము చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాం. జస్ట్ బికాజ్ ఆఫ్ అందరికీ హెల్త్ బాగుంటే అందరూ బాగుంటారు అనే ఒక్క మోటోతో మేము ఇవి కూడా చాలా లీస్ట్ ప్రైస్కి అందరికీ ఇస్తున్నాము. సో రిషిత గారు ఇందాక ప్లేట్స్ గురించి చెప్పారు కదా, మరి ఈ ప్లేట్స్ ఎలా స్టిచ్ చేస్తారు? ఇవి ఆకులు కదా, ఎలా స్టిచ్ చేస్తారు? దీని ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది? సో దీన్ని మనం సాల్ లీఫ్ అంటాం అని అన్నాను కదా నేను. ఈ సాల్ లీఫ్ అనేది మనకు ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఆ అడవుల్లో మాత్రమే మనకి ఇది దొరుకుతుంది. మన సైడ్ ఏమో మోదుక చెట్టుతో అప్పట్లో చేసేవాళ్ళు. కానీ మోదుక చెట్టుతో చేస్తే ఏమవుతుంది అని అంటే అది మహా అంటే 2-3 డేసే ఉంటుంది. కానీ ఈ సాల్ లీఫ్తో చేస్తే ఏంటి అని అంటే మనకు 1 year వరకు ఉంటుంది ప్లేట్ అనేది. జనరల్గా మనకి సాల్ లీఫ్వి ఆకులు దొరికితే ఇలా మనం ఏం చేస్తామంటే అక్కడ ఉన్న ఊర్లలో ట్రైబల్ లేడీస్కి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలి అని చెప్పేసి మనము ఆకులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి ఇలా కుట్టమంటాం అనమాట. మనం ఇలా లీఫ్ లాగా స్టిచ్ చేసి దానికి ఇక్కడ వెనకాల పేపర్ అటాచ్ చేసి మనము నార్మల్గా ప్లేట్ లాగా డైలో పెట్టేసుకొని ప్లేట్ చేస్తూ ఉంటాం. ఓకే రిషిత గారు, ఇంతకుముందు మీరు పోకా చెట్ల నుంచి వచ్చే ప్లేట్స్ గురించి బాగా వివరించారు. సో మరి ఈ మిషన్స్ని యూజ్ చేసి ఈ ప్లేట్స్ని ఎలా తయారు చేస్తారు అండ్ పర్ డే ఎన్ని ప్లేట్స్ తయారు చేస్తారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా? సో మన షిఫ్ట్ వచ్చేసండి 8 hours షిఫ్ట్ నడిపిస్తున్నాము ఇన్ జనరల్, బికాజ్ విమెన్కి అదైతేనే పాసిబుల్ అని చెప్పేసి. ఇక్కడ నేను ఇంకోటి ఏంటి అని అంటే ఇక్కడ మా చుట్టుపక్కల ఉన్న విలేజ్ లేడీస్ తోటే చేస్తున్నాను ఇది, వాళ్ళకు ఉపాధి రావాలి అని చెప్పేసి. మనము మార్నింగ్ మనలో 9-9:30కి వస్తారు. జనరల్గా 9:30 to 5:30-6 వరకు చేస్తూ ఉంటారు. పర్ డే మనకు ప్లేట్స్ వచ్చేసి ఒక్క మిషన్ నుంచి 2000 ప్లేట్స్ మనం తీయడానికి ఉందండి పాసిబిలిటీ. మన దగ్గర 3 machines ఉన్నాయి మొత్తము. సో 3 machines మన వాళ్ళు 6000 ప్లేట్స్ వరకు తీయొచ్చు. కానీ ఈ ప్రాసెస్ ఎంత కష్టమో అని అంటే రోజంతా నిలబడే చేయాల్సి వస్తుంది వీళ్ళు, దీనికి ఇంకో ఆప్షనే లేదు. కాబట్టి వాట్ వీ డూ ఇస్ మేము మధ్యలో ఫన్ యాక్టివిటీ కోసము ఏదో ఒకటి వాళ్ళకి గేమ్స్ లాగా అలా చేస్తూ ఉంటాం అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ డే ఐస్ క్రీమ్ పార్టీ అని చెప్పేసి ఏదో ఒకటి మాది నడుస్తూనే ఉంటుంది. వాళ్ళు కొద్దిగా వర్క్ని కూడా ఎంజాయ్ చేయాలి, జస్ట్ వర్క్ బర్డెన్ అవ్వకూడదు అని చెప్పేసి ఏదో ఒక రోజు ఒక కొత్త యాక్టివిటీతో మేము వస్తూ ఉంటాము. అండ్ ఇది మీరు ఫస్ట్ స్టార్ట్ చేయడానికి అసలు ఆ థాట్ ఎలా వచ్చింది అండ్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు? ఈ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలి అని ఎందుకు వచ్చింది అని అంటే మెయిన్ మా విజన్ ఏముండే అంటే ఇక్కడ ఉన్న లోకల్ విలేజ్లో ఉన్న విమెన్కి ఉపాధి హామీ కల్పించాలి అనేది మా మెయిన్ ఇంటెన్షన్ ఉండే. సో అక్కడి నుంచి వచ్చిన థాట్లో ఏ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలి అనేది మేము ఆలోచిస్తూ ఉన్నాం అనమాట.
అప్పుడు వచ్చింది ఏదైనా ఆర్గానిక్గా సస్టైనబుల్గా మనం క్రియేట్ చేయాలి అని చెప్పేసి అప్పుడు నేను కోయంబత్తూర్ వెళ్ళాము. కోయంబత్తూర్, ఆంధ్ర ఇవన్నీ తిరిగి అసలు ఇవి ఎక్కడెక్కడ దొరుకుతాయి, దీన్ని ఎలా చేయాలి, ఈ ప్రాసెస్ అంతా ఒక 15 to 1 month పట్టింది ఈ ప్రాసెస్ మొత్తం మాకు తెలుసుకోవడానికి. దాని నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి, అండ్ ఇదే ఇండస్ట్రీ మేము తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇప్పుడు అందరికీ తెలిసిందే ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అందరూ హెల్దీగా ఉండాలి అనే ఒక్క ఇంటెన్షన్ తోటే మేము ఈ ఆర్గానిక్ ప్లేట్స్ అనేది స్టార్ట్ చేసాము. దీనివల్ల గుడ్ హెల్త్ ఒకటే కాకుండా ఇండైరెక్ట్గా ఇక్కడ ఉన్న విమెన్స్కి వాళ్ళు ఓన్లీ ఇక్కడ జాబ్ చేయడమే కాకుండా వాళ్ళే డిస్ట్రిబ్యూషన్షిప్ కూడా వాళ్ళే తీసుకోవడం స్టార్ట్ చేశారు. సో ఇండైరెక్ట్గా ఇక్కడ ఉన్న విమెన్ ఆల్మోస్ట్ 10 to 15 మెంబర్స్ విమెన్కి దీని నుంచి ఎంప్లాయ్మెంట్ అయితే మేము ఇవ్వగలుగుతున్నాము. ఇక్కడితో కాకుండా వాళ్ళతోటే సపరేట్ ఇండస్ట్రీ పెట్టించాలి అనేది మా మెయిన్ విజన్ యాక్చువల్లీ. సో చూసారు కదా, మనం నార్మల్గా చెట్టుకు వచ్చే ఆకుల్ని వేస్ట్గా పడేస్తూ ఉంటాం. సో వీళ్ళు అలా చేయకుండా ట్రైబల్ విమెన్స్కి వర్క్ ఇస్తూ వారితో స్టిచ్ చేపిస్తూ ఇలా మంచి ఆర్గానిక్ ప్లేట్స్ తయారు చేస్తున్నారు. సో మనం ఇందులో తినడం వల్ల ఏమవుతుందంటే మనం కూడా హెల్తీగా ఉంటాం.